ఒక రోజు నేను అమెరికా వెళ్తున్నాను వాక్య పరిచర్య చేయటానికి. నా ఫ్లైట్ ఏమో మార్నింగ్ 4 గంటలకి. అనగా నేను కల్వరి టెంపుల్ నుండి అర్ధరాత్రి 2 గంటలకు బయలుదేరాలి. 10 అయింది, 11 అయింది, 12 గంటలు అయింది, నేను ఇంటికి రాలా. నా పిల్లలు చూసి ఇక డాడీ రావట్లేదని చెప్పి పడుకున్నారు. నేను వాళ్ళ గదిలోకి వచ్చేసరికి రాత్రి ఇంచుమించు 1 గంట అయింది. ఇక 2 గంటలకు నేను వెళ్ళిపోవాలి విమానాశ్రయానికి. అలా వెళ్ళిపోవాలి అని నేను అనుకుని నా పిల్లల్ని కలవాలని చెప్పి వస్తే పాపం వాళ్ళు ఎదురు చూసి నా కోసం పడుకున్నారు. డాడీ వస్తే మాట్లాడదాం అని చెప్పి అనుకున్నారు. గాని సేవలో పడి ఆ రోజు నేను పిల్లల దగ్గరికి రాలేకపోయా. ఇక పడుకున్నప్పుడు నా చిన్న కుమారుడు యొక్క చేతిలో ఒక స్లిప్ ఉంది. అలాగే పడుకున్నాడు. డాడీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్లిప్ చూస్తారు. ఆ స్లిప్ ఏమిటో అని చెప్పి తెరుస్తారు. ఆ స్లిప్ చదువుతారు అని చెప్పి తనకు తెలుసు. ఆ రోజు వాడు తన చేతిలో పెట్టుకున్న స్లిప్ ఇదిగో ఇది ఇప్పటికీ నా చేతిలో ఉంది. ఇది వాడి చేతిలో పెట్టుకొని ఇలా పట్టుకొని అలాగే పడుకున్నాడు. వాడు నాకేం చెప్పాలనుకున్నాడు కానీ చెప్పేటప్పుడు నేను లేను కాబట్టి ఒక పేపర్లో రాశాడు. ఏమని తెలుసా? డాడీ, మీరు సేవ కోసం అమెరికా వెళ్తున్నారు. మీరు లేకపోతే మాకెంతో బెంగ. కానీ దేవుని కోసం వెళ్తున్నారు కాబట్టి మీరు సంతోషంగా వెళ్ళరండి. మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. క్షేమంగా వెళ్ళి ప్రభు కొరకు వాడబడి క్షేమంగా వచ్చేసేయండి అని చెప్పి తాను రాసి